హాయ్ అండి, నేను మీ డాక్టర్ బాలకృష్ణారెడ్డి పల్నాటి. సో ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కామన్ గా నా దగ్గరకు వచ్చి పేరెంట్స్ అడిగే ఏకైక క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ వ్యాక్సిన్స్ బెటరా, ప్రైవేట్ వ్యాక్సిన్స్ బెటరా? సో దీని యొక్క డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందామా? గవర్నమెంట్ వ్యాక్సిన్ లో మనం ఫాలో అయ్యే షెడ్యూల్ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అండి. అదే ప్రైవేట్ వ్యాక్సిన్స్ లో మనం ఫాలో అయ్యే షెడ్యూల్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ అంటే ఐఏపీ షెడ్యూల్. గవర్నమెంట్ వ్యాక్సినేషన్ దాంట్లో మనకి 12 రకాల జబ్బులకు మనకి వ్యాక్సిన్స్ అనేది దొరుకుతుంది. దానివల్ల మనకి పిల్లలకి ఇమ్యూనిటీ దొరుకుతుంది. అలాగే ఐఏపీ అంటే ప్రైవేట్ వ్యాక్సిన్స్లో మనకి దీని మీద ఎక్స్ట్రా ఇంకొక 5 జబ్బులు మనం కవర్ అవుతాయి. అవి ఏంటో తెలుసా? సీజనల్గా వచ్చే ఫ్లూ వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, చికెన్ పాక్స్ వ్యాక్సిన్, ఇంకొకటి వచ్చేసి మనకి ఎంఎంఆర్ అంటాం కదా. సో గవర్నమెంట్లో మనకి ఎంఎంఆర్లో ఎంఆర్ఏ ఉంటుందండి, మమ్స్ ఉండదు. అంటే దవడ బిళ్ళల వ్యాక్సిన్ అనేది మనకి దొరకదు. అదే ప్రైవేట్లో అయితే కనుక మనకి ఎంఎంఆర్ అనేది దొరుకుతుంది. దానికి దీనికి ఇది ఒక డిఫరెన్స్. రెండోది ఏంటంటే మనకి గవర్నమెంట్ వ్యాక్సిన్స్లో మనకి దానివల్ల వ్యాక్సిన్ ఇచ్చాక కొంతమంది పిల్లల్లో జ్వరము, పెయిన్కి ఎక్కువ ఆడటం అది ఉంటుందండి. వేరే ప్రైవేట్ వ్యాక్సిన్స్లో ఆ పెయిన్ ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఫీవర్స్ అనేది ఇంకొంచెం తక్కువ వస్తాయి. ఇంతే డిఫరెన్స్. యూ గైస్ డిసైడ్ విచ్ ఈస్ బెటర్. థ్యాంక్ యూ.